మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎస్, కోవిడ్ ఈ పేరు చెప్తేనే మనకి కరోనా వైరస్ గురించి ఎవరైనా సరే ఒక్కసారిగా 2019, 2020లో జరిగినటువంటి సంఘటనలు ఆలోచిస్తే ఇప్పటికీ అందరికీ ఒళ్ళు ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి దారుణాలు అలాంటివి. అయితే ఇప్పుడు తాజాగా ఇంకా కోవిడ్ మానవుల్ని వదిలిపెట్టలేదు, ఇంకా కూడా పట్టి పీడించే పరిస్థితి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఈ మహమ్మారి ఏమన్నా కబళించబోతుంది అనేటువంటి కొన్ని డౌట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి కూడా అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీలు కొన్ని ప్రశ్నలు అడిగారు కేంద్రాన్ని. సో కోవిడ్కి సంబంధించినటువంటి డేటాని ఒక్కసారిగా సభ ముందు ఉంచండి అని అంటే, కర్ణాటకలో జరిగినటువంటి మరణాల గురించి వివరించండి అంటే, ప్రజెంట్ ఇయర్ అంటే 2024లో బెంగళూరులో 4గురితో సహా కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా చూస్తే 39 మంది చనిపోయినట్టుగా ఒక డేటా ఇచ్చారు. కేంద్రం ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆ డేటాని ఇచ్చారు. ఎట్లా అంటే, కర్ణాటకలో ఈ ఏడాది 2024లో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు కోవిడ్తో. ఈ రాష్ట్రంలో ఇంకా కూడా కోవిడ్తో చనిపోతున్నారా? ఇంకా కూడా కోవిడ్కి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారా? ఇంకా కరోనా వైరస్ ఇంకా కూడా మనుషుల్ని వదిలిపెట్టట్లేదా అనే భయం అయితే మాత్రం అందరిలో ఉంది. అయితే కోవిడ్ క్రమంగా బలహీనపడుతూ కొంతమందికి జ్వరాలు వస్తూ, కొంతమందికి 2-3 రోజుల తర్వాత ఆ జ్వరాలు తగ్గిపోతూ, ఎలాంటి గతంలో తీసుకున్నటువంటి క్వారంటైన్ లాంటి జాగ్రత్తలు ఎలా తీసుకోకున్నా కూడా ఆటోమేటిక్గా కూడా తగ్గిపోతూ వచ్చింది తర్వాత ఈ 3-4 సంవత్సరాల్లో. అయితే ఈ సంవత్సరంలో 2024లో కోవిడ్ కేసులే లేవా అంటే, కేసులు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి అనేది ఈ డేటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో ఇంకా కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది హెచ్చరిక అయితే మాత్రం వస్తుంది. అయితే పూర్తిగా కరోనా అసలు మనుషుల్ని విడిచిపెట్టేసి దూరంగా ఈ వైరస్ పూర్తిగా నిర్మూలన అయిపోయింది అనే దానికైతే మాత్రం లేదు అనే చెప్పాలి. కాబట్టి సో కరోనా వైరస్, కోవిడ్ అనేది ఇంకా కూడా ఉంది అనేది మనం ఈ డేటాని బట్టి మనం చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారు? నిజంగా కరోనా వైరస్ ఇంకా కూడా మనుషుల్ని వదిలిపెట్టలేదా? మానవాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందా? సో భవిష్యత్తులో కూడా ఈ మహమ్మారి ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇంకా మనకు ఆ ముప్పు పొంచి ఉందా అనేది అనిపిస్తుందా? ఎలాంటి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.